కొత్త గెలిచిన సర్పంచ్ మా ఏకగ్రీవ సర్పంచ్ నేను మా ఏకగ్రీవ సర్పంచ్ మంచిగా దిగరా మంచిగా మంచిగా చదువుకున్నాడు సర్పంచ్ ఎవరు ఇక్కడ బస్సు చాలు ఇంకా మధ్య అడిగెల్క పట్టణంలోని అతి ముఖ్యమైన రోడ్డు కరీంనగర్ రోడ్లో కొత్త బస్టాండ్ నుంచి కరూరు వాగు వరకు కూడా సరిగా మోరలేని పరిస్థితి. మన గౌరవ అధికారులు మరియు ఇప్పటి చైర్మన్ శ్రీలత గారు రాము అప్పుడు మాట్లాడి కొంతవరకు కరీంనగర్ డైరీ వద్ద రోడ్డు ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అతి ముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. అతి ముఖ్యమైన నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, జడ్జి గారి క్వార్టరు, డిఎస్పీ గారు ఎస్పీ గారి ఆఫీస్ అంతకుముందు, అట్లనే బస్ డిపో, ఇవన్నీ ఉన్న ప్రాంతంలో ట్రైన్ లేక కొత్తగా నిర్మాణాలు అయితే అప్పుడున్న కాంట్రాక్టర్లు గోడలు కట్టప్పుడు బిల్డింగ్ కట్టప్పుడు ట్రైన్ ఇంక్లూడ్ చేయడం చెప్పడం, మరి వాస్తవానికి కూడా సరిగా మోరు లేకపోతే రోడ్డు మీదకి వచ్చి దుర్గంధం ఉండడం అన్న ఆలోచన చేసి ₹1 కోటి ఇప్పుడు రోడ్డు పనులు చేస్తుంది. సరే ఈ సంతోషం. ఇది 9వ వార్డు కావచ్చు, అదేవిధంగా 23వ వార్డు ఇది కావచ్చు. రేపటి నాడు కిందికి పోయిన తర్వాత 8వ వార్డు 7వ వార్డు ఈ నీళ్ళన్నీ కూడా ఈ మోరీ ద్వారా వెళ్తూ ఉంటాయి. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా చిన్ననాటి నుంచి ఇక్కడ పెరిగినవానిగా ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, యువ అధికారులు వచ్చిండ్రు, అధికారిణులు వచ్చిండ్రు. వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకనాడు ఈ నాల ఎంతో పెద్ద ఉండే, ఇక ఇప్పుడేమో చిన్నగా అయింది. ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడినా మళ్ళీ తప్పు మాట్లాడతారు. ఇది నేను రాజకీయాలు మాట్లాడతాను, రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతూ ఉన్నాను.
ఇందులో తప్పు ఎవరిదున్నది ఒప్పు ఎవరిదున్నది దానికంటే ఎక్కువ ప్రజలు సహకారం ఉంటేనే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పనిచేయగలుగుతారు. మరి రాజకీయ నాయకులము అధికారులము అలసత్వం వహిస్తే ఎప్పుడైతే ప్రజాహితం చూడకుండా వ్యక్తుల ముఖం చూసి వ్యవస్థను చూడనప్పుడు వ్యక్తులను పట్టించుకుని వ్యవస్థను పట్టించుకున్నప్పుడు ఇలాంటి అన్ని జరుగుతాయి. అయితే వ్యక్తుల మీద కక్షపూరితంగా కూడా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది వ్యక్తుల కోసం మన వ్యవస్థను పాడు చేసే పరిస్థితి అవుతుంది. ఇవాళ ఈ నాలా కలవటి దిక్కు ఇంత పెద్ద కలవడుతుంది, అడి దిక్కు చూస్తే చిన్న కలవడుతుంది, పడవడి దిక్కు పెద్ద కనబడుతుంది, తూర్పు దిక్కు చిన్న కనబడుతుంది, ఆ కిందికైనా కొద్దిగా ఇంకా చిన్నగా అవుతుంది. రేపటి నాడు ఈ నీళ్ళని వస్తే మరి గణేష్ నగర్లో ఎలాంటి ఇబ్బంది ఉంటుందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరి సహకారం ఉండాలి. మొన్న మా మిత్రులు అక్కడ నాల మీద రోడ్ వేయాలన్నారు. నేను చెప్పిన నాల ఒక్కటి చేసారు, చిన్నగా చేసారు. ఎందుకంటే పుండల గడ పెద్ద పర్రె ఉంటుంది, పేరుతో పర్రె అందరు. ఈ కాలంలో పిల్లలకు ఆ భాష తెలుస్తుందో తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ మాట అందరు అంటే కొర్రెలాగా నీళ్లు పోతుండే, అట్లాంటిది చిన్నగా అయిపోయింది. తులసి నగర్ నీళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, డ్రైన్లు కడుతున్నాం, అన్ని పోయినాయి. చింతకుంటలకు అయినాయి. చింతకుంట చెరువు మొత్తం దుర్గంధమైంది. ఉప్పాల చెరువులో కుర్రపెక్క తీస్తాడు. మరి రేపటి నాడు ఇదే పరిస్థితి, ఇదే నీళ్లు గోయిందపల్లి వాగులకు పోయి మోతే చెరువులకు పోయి పవిత్రంగా మోతే చెరువుకి ఈ పక్కకు మహాలక్ష్మమ్మ గుడి, ఆ పక్కకు గంగమ్మ గుడి, రెండింటి మధ్యలో చెరువు అంతా కూడా దుర్గంధం పాలే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెరువులను రక్షించాలని చెప్పి మోతే చెరువు పునర్నిర్మాణం కోసం 3.5 కోట్లు కూడా మంజూరయ్యాయి. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. ఆనాడు ఏ రూపాయి లేని నాడు ఆ చెరువు స్వచ్ఛంగా ఉండే, ఏ రూపాయి లేక మోరి లేని నాడు నీళ్లు మంచిగా స్వచ్ఛంగా వెళ్ళిపోతుండే. అటు ఆ పర్రెలు కావచ్చు, ఇక్కడ కావచ్చు. కానీ ఇవాళ ఇన్ని కలవాట్లు కట్టి మోర్లు కడితే నీళ్లు ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఉన్నది. మనం మన వరంగల్ చూసాం, హైదరాబాద్లో చూసాం. ఇక హైదరాబాద్లో హైడ్రా వచ్చింది, జగిత్యాల జైడ్రా పెట్టుకుంటాం. ఇప్పుడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అది వచ్చింది. కాబట్టి ఇవాళ నేను దయచేసి కోరేదంటే రాజకీయాలకు అతీతంగా అధికారులకు సహకరించి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి, ముందు తరం గురించి ఆలోచన చేయాలి. ఇగో ఇదే ఉదాహరణ కందాలో చూసినాం. ఈడ భూమి కబ్జాలు, కేసులు, కొందరు నాయకులు జైల్లో కూడా చూసినాం. భూమి కబ్జాలు, కేసులు, నాయకులు జైల్లో కూడా చూసినాం. కాబట్టి ఇలాంటి అన్నింటిలో కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా మీడియా మిత్రులు, నాయకులు, మా మహిళా సోదరి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొడతా ఉన్నాం. మా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరూ వచ్చింది, వాళ్ళందరూ వెల్కమ్. చాలా బ్యాడ్ డ్రైనేజ్ ఉండి మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. 2 దిక్కులు కూడా కంప్లీట్ డ్రైనేజ్ అవుతున్నది, లేకపోతే గోడ ఎప్పుడు కూలిపోతుందా అనే పరిస్థితి ఉండింది. అలాంటి దానికి 2 దిక్కుల డ్రైనేజ్ అవుతున్న సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.